హాయ్ అండి, రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనకు నర్సరీలో మిర్చిలో నెక్స్ట్ మనకు టమాటో, వంగ అన్ని రకాల నారలు మన దగ్గర లభిస్తాయండి. ఇంకా మనకి ఏంటంటే అన్ని ప్రాంతాలకు కూడా మనము ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాము. ఏపీ మన ఆంధ్రప్రదేశ్ వరకు, ఏపీ వరకు ఫ్రీ డెలివరీ చేస్తామండి. తెలంగాణ కానీ టీఎస్ ఇది మనకు కేఏ కానీ కర్ణాటక కానీ వాళ్ళకైతే కొంచెం ఛార్జెస్ అయితే పడతాయండి. మన దగ్గర అన్ని రకాల నారలు హైబ్రిడ్ మొక్కలు అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. బుక్ చేసుకోవాల్సిన వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు మీరు ఇంకా తెలుసుకోగలరు అనమాట. మన దగ్గర ఉన్నటువంటి హైబ్రిడ్ మొక్కలు ఎలా ఉంటాయంటే చాలా క్వాలిటీగా, ఒరిజినల్గా, నమ్మకంతో ఉంటాయన్నమాట. నెక్స్ట్ దీంతో పాటుగా మనము ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా మనము చెప్పడం జరుగుతుందన్నమాట. మీరు మన ఛానల్లో చూడొచ్చు అనమాట. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీ తోటి మిత్ర రైతులకు కూడా మీరు షేర్ చేయండి. క్వాలిటీ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. దీనికి సంబంధించిన సాయిల్ కండిషనర్ కూడా మనము చెప్తామండి. ఎందుకంటే చాలామంది దుక్కి దున్నడంలో డైరెక్ట్గా కొంతమందికి దిబ్బ ఎరువు దొరుకుతుంది, కొంతమందికి దొరకదు. అటువంటి దాంట్లోకి మనం ఏం చేయాలంటే సాయిల్ అప్లికేషన్ చేసుకోవాలన్నమాట. సాయిల్ అప్లికేషన్ అంటే మనకు ఇంతకుముందుకు మీరు ఏదైతే పంట వేసింటారో ఆ పంటకు సంబంధించి మనం కొద్దిగా కెమికల్ ఎక్కువ యూజ్ చేసినా కూడా భూమి అనేది మనకు గట్టిపడడం జరుగుతుందన్నమాట. దానికి మనం ఏం చేస్తామంటే మన కంపెనీ నెట్సర్ప్ కంపెనీ సంబంధించి మనకు ఒక సాయిల్ అప్లికేషన్ ఉందన్నమాట. SHET దాని పేరు సాయిల్ హెల్త్ ఎన్హాన్స్మెంట్ టెక్నాలజీ ప్రోడక్ట్ అనమాట. ఆ ప్రోడక్ట్ మనము ఎకరాకి 1 లీటర్ చొప్పున మనం ఉపయోగించుకున్నట్టయితే డ్రిప్ ఉన్న వాళ్ళు డ్రిప్లో వదులుకోవచ్చు. లేదు మాకు డ్రిప్ లేదంటే మీరు తడి ఉన్న పొలానికి మీరు స్ప్రే చేసుకోవచ్చు అనమాట. ఎలా ఉంటుందంటే మనం దానికి బదులుగా 4 ట్రాక్టర్ల ఎరువు వేసినంత బలం వస్తుందండి ఆ లీటర్ మనము యూజ్ చేసినట్టయితే. భూమి మనకు లూజ్గానే కాకుండా కూడా నెక్స్ట్ మనకు ఎర్త్వ్రామ్స్ అంటే మీరు వినింటారు, ఎర్రలు వానపాములు అంటారు. అవి మనకు 15 to 20 days to 25 days లోపల మనకు జన్మరేషన్ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఏదైతే మనం అది అప్లికేషన్ మనం చేసిన తర్వాత సాయిల్ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మన పొలానికి చాలా లూజ్గా అవుతుందన్నమాట మన భూమి కూడా. అంటే మనకు ఇంతకుముందుకు ఏదైనా కెమికల్ వేసింటే కూడా ఆ కెమికల్ సంబంధించి కూడా చాలా మెత్తగా బారడము. నెక్స్ట్ ఈ రూట్ డెవలప్మెంట్ అనేది మనకు మొక్క నాటిన తర్వాత చాలా లూజ్గా మనకు భూమిలోకి వెళ్ళడం జరుగుతుందన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే దిబ్బెరు వేస్తారు. దిబ్బెరు వేసినా పర్లేదండి. దిబ్బ ఎరువు ఉన్న వాళ్ళు దిబ్బెరు వేసుకోవచ్చు. లేదా మనము సాయిల్ అప్లికేషన్ మేము ఎరువు వేసుకోలేము అనుకున్న వాళ్ళు ఇలాంటి ప్రోడక్ట్స్ అయితే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ప్యూర్ 100% షూర్గా ఉంటుంది అనమాట. ఆ ప్రోడక్ట్ అయితే మీరు యూజ్ చేయొచ్చు అనమాట. మనం మొక్క నాటిన తర్వాత వదులుకోవచ్చు. లేదంటే మనం మొక్కలు నాటే ముందు కూడా అంటే 10 days మనము నాటుతాము, 5 రోజులకు నాటుతాము అనే ముందర కూడా మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి ప్రోడక్ట్ అయితే. ఒకసారి మీరు యూజ్ చేయండి. చాలామంది యూజ్ చేసిన వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ఉన్నారు. అదే పొలానికే కాకుండా మనము ఎటువంటి మీరు ఏ క్రాప్ వేసినా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ నారలకు సంబంధించి మన దగ్గర రవి హైబ్రిడ్ సీడ్స్ మిర్చిలో జెర్సీ రకం అది హైలైట్ మనకు. దాన్ని మించి నెక్స్ట్ డెక్కన్ ఉంటుంది, నెక్స్ట్ జెర్సీ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట అది మనకు మొక్క అయితే. మనకు నార్మల్ పచ్చిమిర్చి కంటే చాలా ఎక్కువ దిగుబడి వస్తుంది అనమాట. అది 10 కోతలు 12 కోతలు కోసినా కూడా ఇంకా చాలా మనకు ఏదో నేతగా ఇంకా ఉన్నట్టుంటుందన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. నాకు నచ్చింది అయితే ఇక్కడ జెర్సీ అనమాట. రవి హైబ్రిడ్ సీడ్స్ వల్ల మీరు యూట్యూబ్లో కూడా చూడండి, మీరు చాలా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకు టమాటోలో వస్తే సాహో హైలైట్ అండి. ఉంటాయి చాలాగా 341 కానీ VNR కానీ నెక్స్ట్ సాహో కానీ ఇవి సాహిత్య కానీ సాహో హైలైట్ సాహిత్య కానీ చాలా రకాలుగా ఉన్నాయి. కానీ అన్నిటికంటే మనకు ఇప్పుడు జెర్సీ 56 మీరు చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట మొక్క అయితే. దీనికి సంబంధించి మేము చెప్పిన సాయిల్ అప్లికేషన్ మీరు యూజ్ చేసినట్టయితే ఖచ్చితంగా అయితే మంచి దిగుబడి తీసుకోవచ్చు. దాంతోపాటుగా మొక్క సుమారుగా అంటే మనకు కొంతమంది నాటిన తర్వాత చిన్న మొక్కలకే ఫంగస్ వస్తుందన్నమాట. అంటే బింగి రావడము, ఆకు ముదురు రావడం అట్లా జరుగుతుందన్నమాట. ఏదైతే మన సాయిల్ అప్లికేషన్ ఎవరైతే యూజ్ చేస్తారో ప్యూర్ ఆర్గానిక్లో అటువంటి వాళ్ళకి మొక్క చాలా లోతు వెళ్ళడమే కాకుండా వేర్లు అనేది కూడా మనకు కొంచెం అభివృద్ధి అయ్యి నెక్స్ట్ వృద్ధి కాకుండా చాలా చాలా నేతగా ఉంటుందన్నమాట పైరు కూడా. అది చాలా లేతగా నెక్స్ట్ ఏ రోగం లేకుండా ఏ ముదురు లేకుండా అంత లేతగా అయితే పైరు వస్తుందన్నమాట. కొంతమంది నార్మల్గా ఏమి మనకు దిబ్బ ఎరువు వేయకుండా నెక్స్ట్ ఇంకోటి సాయిల్ అప్లికేషన్ ఏది వాడకుండా ఉంటారో అటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే చిన్న మొక్క అయినా కూడా వాళ్ళకు ముదురు రావడము,
ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడం అట్లా జరుగుతుందన్నమాట. అంటే చిన్న చిన్న వైరస్లు రావడం. ఇట్లా మనం సాయిల్ అప్లికేషన్ చేసిన దానికి వైరస్ను తట్టుకునే శక్తి ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు భూమి అనేది చాలా లూజ్గా ఉంటుంది. ఆ లూజ్గా ఉండడం వలన మనకు వేరు స్థానం అనేది చాలా వృద్ధి చెందుతుందన్నమాట. మిర్చినే కాకుండా టమాటా కాకుండా ఎటువంటి పంటలకైనా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. ఖచ్చితంగా ఇదైతే ఖచ్చితంగా మర్చిపోకండి. నారు నాటుకునే వాళ్ళు డ్రిప్ ఉంటే డ్రిప్కు వదులుకోండి, లేదంటే డ్రిప్ లేకపోతే పొలానికి తడి పెట్టిన తర్వాత తడి పైన మీరు